కాబట్టి ప్రతిభా జీవితంలో వచ్చేసి మనకు డెస్టినీ అనేది ఒకటి ఉంది. డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. ఇతను మనిషి ఏమన్నా అంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వచ్చాడు. ఇక జీవితంలో కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతని ఉద్దేశం మైండ్లో ఏముందంటే ఈ వాటి పిల్లల పైలట్ జీవితంలో పైలట్ కావాలనుకున్నాడు. సో పైలట్ ఎగ్జామినేషన్ రాశాడు. దాని ముందు జరిగే విషయం మీకు తెలిసి ఉంటుంది. చిన్న వయసులోనే ట్రాఫిక్ సపోర్ట్ కోసం వచ్చేసి లేకపోతున్నాడు. రకరకాల పనులు చేశాడు. తర్వాత ఒక పదిలో వచ్చేసి ఇతనికి ఎంఐటీ లోపల ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఆమె బంగారు కానివ్వండి, ఉన్నటువంటి శారీస్ కానివ్వండి అన్నీ అమ్మేసి ఇతని ఎడ్యుకేషన్ కోసం దూరం చేసింది. ఆమె అలా చేయకుంటే ఈయన భవిష్యత్ విజయం ఉండేది కాదు, భారతదేశం విజయం మారేది కాదు. సో ఎప్పుడైతే మనకు వచ్చేసి పైలట్ కావాలనుకున్నాడో, ఎప్పుడైతే ఎగ్జామినేషన్ రాశాడో, ఈ వాస్ నాట్ సెలెక్టెడ్. 8 పోస్టులు ఉన్నాయి, 8 మంది సెలెక్ట్ అయ్యాడు, 9%. చాలా బాధపడ్డాడు. నా జీవితంలో నేను అనుకున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో, ఉద్యోగం ఏదైతే ఉందో నాకు రాలేదని చాలా బాధపడ్డాడు. కానీ డెస్టినీ వేరే ఆలోచన చేసింది. డెస్టినీ ఏం చేసింది? ఈ వాంట్ టు బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వేషన్ ఆఫ్ ఇండియా, అదే పైలట్. ఒకవేళ అతను పైలట్ ఏమిటో అక్కడ ఆగిపోయేవాడు. సో డెస్టినీ వాస్ వెరీ డిఫరెంట్. సో ఈస్ కాల్డ్ ప్రెసిడెంట్, పీపుల్స్ ప్రెసిడెంట్ అంటే అవుతుంది. సో ఎవరు కూడా మీకు వచ్చేసి ప్రెసిడెంట్ జనరల్ ప్రెసిడెంట్ మాట్లాడుతుందని పీపుల్ ప్రెసిడెంట్ అని ఎవరు చెప్పారు. అదే జీవిత కాలంలో మీరు గమనించగల అతను బై బర్త్ వచ్చేసి మనకు ఇష్టం ఫాలో అయ్యారు. కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా వచ్చేసి అతను పురాణ చదివేవాడు, భగవద్గీత చదివేవాడు, అన్ని గ్రంథాలు చదివేవాడు. ఎప్పుడు కూడా ఈ మతం అది ఆ మతం మీద ఎప్పుడు చెప్పిన వ్యక్తి కాదు. కాబట్టి మన దేశంలో మన అందరూ అతను వచ్చేసి గర్విస్తారు, ఆలోచిస్తారు. దాని కారణం వచ్చేసి అదే. సో 1998 కానీ 97లో కానీ భారతదేశంలో వచ్చేసి మనకి విశ్వపత్రికలు వచ్చాయి. సో మనం విశాలంగా చెప్పుకుంటాము, అది వేరే విషయం. దాంట్లో కూడా వచ్చేసి భారతదేశంలో కొన్ని పరిస్థితులు చుట్టుపక్కల పరిస్థితులు వచ్చాయి. అమెరికా నుంచి కానివ్వండి, రష్యా నుంచి కానివ్వండి, ఎస్పెషల్లీ